హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ Zero 40 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 18th September 2024 రోజు అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. సైడ్స్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి గ్లాసా మరి వేగన్ లెదర్ యూజ్ చేశారా కరెక్ట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 1080 ఇంటూ 2436 పిక్సెల్స్ ఉంటాయి. 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2304 హెర్ట్జ్ PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 12 GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. అయితే ఇంకో దగ్గర ఏంటంటే LPDDR5X ర్యామ్ అని కూడా ఇచ్చారు. సో నా దగ్గర మొబైల్ లేదు కాబట్టి LPDDR4 లేదా LPDDR5X ర్యామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నా దగ్గర అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 256 GB 512 GB అయితే స్టోరేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి సపరేట్గా మైక్రో SD కార్డ్ పెట్టుకునే స్లాట్ ఆప్షన్ అయితే లేదు. డ్యూయల్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఒకటేసారి 2 5G సిమ్స్ కూడా యూజ్ అనేది చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts వైర్ ఛార్జింగ్కి, 15 watts వైర్లెస్ ఛార్జింగ్కి, అలాగే 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 50 MP ఉంటుంది. డ్యూయల్ LED ఫ్లాష్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. అలాగే మైక్రో కూడా ఉంటుంది. కాకపోతే మీరు మైక్రోలో వీడియోని అయితే రికార్డ్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇక 2 MP అయితే డెప్త్ సెన్సార్ ఉంటుంది. ట్రిపుల్ LED ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. మీరు ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మెయిన్ కెమెరాస్ నుంచి మీరు 4K 60 FPS అయితే వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, వ్లాగింగ్ ఆప్షన్లో AI పవర్డ్ టూల్స్ అయితే యూజ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ GoPro ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయంట. అలాగే బ్లూటూత్ సహాయంతో మొబైల్ నుంచి GoProకి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది మొబైల్కి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 14 మీద వస్తుంది. XOS 14.5 మీద అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. దీనికి ఏంటంటే JBL సౌండ్ సపోర్ట్ ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఇది వచ్చేసి ఏంటంటే Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ సపోర్ట్ ఉంది. NFC సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. USB Type-C తోనైతే రావడం జరుగుతుంది. IP54 రేటింగ్ ఉంది. 7.9 mm థిన్ ఉంటుంది. 195 grams అయితే ఈ మొబైల్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ఇక అడిషనల్ ఫీచర్స్ అయితే నేను అన్ని చెప్పినా. ఇంకేమైనా మిస్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, ఓకేనా. ఇక ఒకసారి ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాము. 12 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 27,999 రూపాయలు పెట్టారు. అలాగే 12 GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 30,999 రూపాయలు పెట్టారు. మీకు ఆఫర్స్తో కలుపుకుంటే 3000 రూపీస్ అయితే మీకు అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. 12 GB 256 GB ఉన్న మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999 రూపాయలు పెట్టారు. అలాగే 12 GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 27,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. సేల్కి చూసుకున్నట్టయితే September 21కి వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కలర్స్ చూసుకున్నట్టయితే రాక్ బ్లాక్, మూవింగ్ టైటానియం, అలాగే వైలెట్ గార్డెన్, ఈ 3 కలర్స్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాంటి మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా మన Instagram అకౌంట్ని ఫాలో చేయకపోతే ఫాలో చేయండి.